నువ్విలాగే మాట్లాడతావులే కాని ఇంతకీ కాకిని ఏం తెమ్మన్నావో మాత్రం చెప్పవు. అర్జున్ బాబు జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ఆయన సర్టిఫికెట్స్ మా రూమ్లో ఉన్నాయి. కాకమ్మని అవే తీసుకురమ్మన్నాను. దానికి ఇంత గొడవ చేస్తున్నారు. కావేరి సర్టిఫికెట్స్ కోసం వచ్చిందా? అనవసరంగా అంకిత దృష్టిలో భువన దృష్టిలో బ్యాడ్ అయిపోయినట్టున్నావు. కవర్ చేసుకోవాలి. చూసారా భువనమ్మా, మీరంటే లెక్కే లేదు, మీ మాట అంటే గౌరవం లేదు. కానీ మీరు చదివించిన సర్టిఫికెట్స్ కావాలంట. కావాలి. ఎందుకంటే ప్రతి కంపెనీలోనూ అర్హత లేకపోయినా ఉద్యోగం ఇచ్చే అంకితలు ఉండరు కదా. ఏంటి అలా చూస్తున్నారు? ఏ అర్హత లేకపోయినా రుణం తీర్చుకోవడం కోసం అంకిత రూపకు జాబ్ ఇవ్వలేదా? చూసారా భువనమ్మా, ఈ కావేరి ఎలా మాట్లాడుతుందో. సరోజా ఆగు. కాకి వెళ్ళి సర్టిఫికెట్స్ తీసుకొచ్చే. సరే అన్నీ. ఈ కావేరి సర్టిఫికెట్స్ తో ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. దీన్ని పెద్ద గొడవ చేసి తీరాలి. కావేరి పండు తీసుకో. ఆగు. కేవలం సర్టిఫికెట్లే ఇస్తున్నావా? వీటితో పాటు ఇంకేమైనా ఇస్తున్నావా? అన్నీ వీళ్ళలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వేమనవా? సరోజా వాళ్ళను వెళ్ళని. ఎందుకు వెళ్ళనివ్వాలి భువనమ్మా? వీళ్ళేం పట్టుకెళ్ళకపోతే చూపించమనండి. నేనేమైనా దొంగననుకుంటున్నావా? దొంగవి కాకపోతే చూపించడానికి ఏమైందంట? చూపించు. ఏయ్, అరే
చూసారా భువనమ్మ చెక్ బుక్? డబ్బు కోసం కాకపోతే ఈ చెక్ బుక్ అవసరం ఎందుకుంటుంది? ఈ కాకి వీళ్ళకిలా ఎంత దోచిపెడుతుందో ఏంటో. అని నన్నమ్మని ఈ చెక్ బుక్ వీటిలోకి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదండి.